నా పేరు స్వాతి. డిజి న్యూస్కి స్వాగతం. ఈరోజు నేను తిమ్మాపూర్ గ్రామానికి సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన. నా గుర్తు ఫుట్బాల్ గుర్తు. నన్ను ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా ఫుట్బాల్ గుర్తుపై ఓటు వేసి నన్ను గెలిపిస్తే మీకు ఎల్లవెల్లలా అందుబాటులో ఉంటా. ఇప్పుడు కూడా నేను ప్రచారంలోకి వెళ్తే, బిడ్డ నువ్వు చేసిన పనులు, నువ్వు చేసిన అభివృద్ధి కనిపిస్తుంది, మళ్ళీ కూడా నీకు చేస్తాం. ఈ గ్రామాన్ని నువ్వు మాకు ఏం చేయకు వ్యక్తిగతంగా, కానీ ఈ గ్రామాన్ని నువ్వు రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో నిలిపినావు. జాతీయ స్థాయిలో కూడా నువ్వు నిలపాలే. మేము అన్ని కూడా యువత కూడా, మరియు అన్ని వర్గాల ప్రజలు, వృద్ధులు, యువకులు, యువతులు అందరూ కూడా నీ అభివృద్ధిగా చూసే ఓటేస్తాం, నీకు తప్పకుండా ఓటేస్తామని కూడా వాళ్ళు నాకు తెలియపరచడం జరుగుతుంది. వారి బలం నాకు గట్టిగా ఉన్నది. నేను 100% 1000% నేను గెలుస్తా. నేను మళ్ళా ఈ తిమ్మాపూర్ గ్రామానికి సేవ చేసి జాతీయ స్థాయిలో కూడా నేను ఉంటా. ఇంతకుముందు మీ నీలమ్మ ఉన్నప్పుడే నువ్వు ఇంత అభివృద్ధి చేయగలిగినావు. ఆమె వెంబడి ఉండి కూడా ఇప్పుడు నువ్వు అధికారికంగా ఏది మాట్లాడినా కూడా నడుస్తుంది. అప్పుడు వెనక ఉండి మాట్లాడి కూడా నువ్వు కొంచెం తగ్గినా పెరిగినా నువ్వు అభివృద్ధి కోసం పనిచేసినావు. ఈరోజు నువ్వే నిలబడుతున్నావు కాబట్టి నీలా పనిచేసే వ్యక్తి ఇప్పటికి 2 పర్యాయాలు నువ్వే చేసినావు. మళ్ళీ కూడా నువ్వే చేస్తావనే నమ్మకం మాకు ఉన్నదని వృద్ధులైతే మరీ అడిగి చెప్తారు. కాబట్టి నేను తప్పకుండా గెలుస్తా అనేది కూడా నాకు 100% కాన్ఫిడెన్స్ ఉంది. నా గుర్తు ఫుట్బాల్ గుర్తు. అందరు ప్రజల్లో కూడా, అందరి ఆత్మలోకి వెళ్ళిపోయినా నేను, నా గుర్తు కూడా అందరికి తెలిసిపోయింది. కాబట్టి ఫుట్బాల్ గుర్తుపై ఈ గ్రామస్తులు అందరూ కూడా నాకు ఓటు చేస్తారని ఆశిస్తూ, సర్పంచ్ చేస్తే నేను జాతీయ స్థాయిలో అన్ని రంగాలలో అభివృద్ధి సాధిస్తాను. ఇప్పటికే నేను మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఉత్తమ అవార్డు తీసుకున్నాం సత్యమని ఉండి. మరి ఇప్పుడు నేనే కాబట్టి నేను ఎక్కడికైనా వెళ్ళి ఆహర్నిశలు ఈ గ్రామ ప్రజల కోసమే పనిచేసి గ్రామాన్ని అన్ని మౌలిక సౌలతులు ప్రజలకు కూడా అన్ని విధాల అందుబాటులో ఉండి, వెనువెంటుండి వారి పర్సనల్ సమస్యలు కూడా నేను పరిష్కరించి వారు వెంబడి ఉంటానని కూడా నేను ఈ మీడియా ముఖంగా కూడా తెలియపరుస్తున్నాను. బాగుంటే అందరు బాగుంటారు బిడ్డ. సౌలతులు అన్ని చేసినావు, నువ్వు చేసిన పని ఎవరు చేయలే అనేది అయితే మాత్రం నాకు. ఈ ఎన్నికలలో ఏమన్నా డబ్బు ప్రభావం చూపించే అవకాశం ఉందంటారా? ఈ డబ్బు ప్రభావం చూపిస్తారు కావచ్చు. మన దగ్గర డబ్బులా లేవు. నేను ఆర్థికంగా అభివృద్ధి చేసి నేను నా సొంత వ్యవసాయ భూమి అమ్ముకొని కూడా వీళ్ళ దగ్గర తీసుకొచ్చి కూడా నేను వాళ్ళకు ఇంట్రెస్ట్లు ఇచ్చుకుంటూ కూడా ఇంకా ప్రభుత్వం నుంచి పని చేస్తున్నాను. ఎందుకంటే నేను ఏం చేయలేదు. గొల్ల సర్పంచ్ అని అంటారు ఎక్కువ. నాకు గొల్ల సర్పంచ్ రాజన్న అని అంటారు. అప్పుడున్న యుక్తులు ఇప్పుడు వాళ్ళు నేను కూడా మొదలైన వాళ్ళు వృద్ధులు అయిపోయారు. అప్పుడు కూడా గొల్ల రాజన్న, గొల్ల సర్పంచ్ అని పిలిచేవారు. ఇప్పుడు కూడా అదే పేరు నన్ను అట్లా పిలుస్తారు. నేను నా కోసం గొల్ల రాజన్న అనే పేరు నిలబెట్టుకోవడానికి కూడా ఈ ఆహర్నిశలు పనిచేస్తున్నారు. రేపు ఎవరైనా ఉంటారే బీసీలు వస్తే ఏం పని చేయరు, అరే బీసీలు కూడా పనిచేసి చూపి వాళ్ళ పరిమితి కూడా అయిపోయింది. మా సతీమణి గారిది ఇప్పుడు నేను బరిలో ఉన్నా కాబట్టి ఒక ఊర చెరువు దగ్గర బతుకమ్మ ఘాటు, అటు దిక్కు గుడిదుబ్బ రామన్నపేట చెరువు ఉంటుంది, అక్కడ కూడా ఒక బతుకమ్మ ఘాటు, జోగాపల్లి ఒక ఆమ్లెట్ ఉంటుంది, అక్కడ కూడా ఒక బతుకమ్మ ఘాటు కూడా ఏర్పాటు చేస్తా అని కూడా నేను తెలియపరుస్తున్నాను. ఒకటి ఓపెన్ యువకులందరూ కూడా ఈరోజు నాకు ఫోన్ చేసి అడుగుతారు, ఓపెన్ జిమ్ ఇక్కడ అక్కడ పెడతా అని అన్నా. మరి అది ఎట్లా సాధ్యమవుతుంది అని కూడా చెప్పారు. ఓపెన్ జిమ్లు అనేది ప్రభుత్వాలు కూడా కల్పిస్తున్నాయి. ప్రభుత్వాలు కల్పించకుండా నా సొంత ఖర్చులతో అయినా కూడా నేను ఆ ఓపెన్ జిమ్ ఇక్కడ మరిచెట్టు దగ్గర, ఇక్కడ ఊరు చెరువు దగ్గర, అక్కడ గుడిదుబ్బకు, అక్కడ శ్రీవం శంకరవం దగ్గర వారు కూడా అడగడం జరిగింది. అక్కడ ఎందుకంటే రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎక్కువ ఉన్నారు కాబట్టి మాకు ఇది కావాలి బిడ్డ అంటే కూడా నేను చేస్తాను కూడా చెప్పిన. జోగాయపల్లె కూడా అక్కడ క్రీడా ప్రాంగణం ఉన్నది. ఇక్కడ తిమ్మాపూర్ మరిచెట్టు దగ్గర కూడా క్రీడా ప్రాంగణం గతంలో చేయడం జరిగింది. అక్కడికి ప్రజలకు అనుకూలంగా కూడా ఊరు గ్రామం మధ్యలో కూడా ఒక అనుకూలమైన ప్లేస్ చూసి కూడా నేను ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయడానికి కూడా కృషి చేస్తాను కూడా నేను మీకు మిత్య నా గ్రామ ప్రజలకు తెలియదు.